పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ. సరే అక్క వాళ్ళ పొద్దుగా మరి ఎండపాడుగానే దంచి కొడతాను. సరే సరే రా. ఏయ్ ఏందే ఇలా మా అక్క తను ఫోన్ చేసింది. మనదేమన్నా సత్రం అనే బుద్ధి పుట్టినప్పుడు అలా వచ్చటానికి. సత్రం కాదురా చాతవాడు, నేనే రమ్మని చెప్పిన. నువ్వు రమ్మన్నావా? ఎందుకే? ముచ్చటగా? ముచ్చటకు నువ్వు లేవా గాని పొద్దుగాల మన ఇంటికి ఎవరు వచ్చిళ్ళు? పొద్దుగాల మన ఇంటికా? ఎవరొచ్చిర్రు? రమేష్, ఓ రమేష్, మీ తెలంగాణ నత్తండి, నేను లేనని చెప్పు. ఎవరు? బావ నువ్వా? మా రమేష్ లేడు ఇంట్లో. అయ్యో లేడా? ఈ నెల చిట్టి రమేష్కి వెళ్ళింది, ఇద్దామని వచ్చిన. ఇది చిట్టెళ్ళిందా? ఉన్ననే ఉన్నా. ఇది గట్లనే అంటది, అన్ని అబద్ధాలు చెప్తుంది కాదు. నాకెరికే రా, నువ్వు ఇట్లనే ఉన్నావా అని. పైసలు ఎప్పుడు ఇస్తారో కూడా పైసలు వాడు పైసలు ఎప్పుడు వడ్డ పైసలు వస్తాయని ఇక వస్తాయి, 4 రోజులు అయితే వస్తాయి. కొద్దిగా వరకు ఇవ్వకపోయా అనుకో, బాకెతోలు తీసినట్టు తీస్తా. ఏమైంది? యాదకి వచ్చిల్లా? ఎవరు వచ్చిల్లు? వచ్చిండు. ఎట్లనే మరి? గందుకే మా అక్కను రమ్మని చెప్పిన, ఒక 50,000 పట్టుకొని. అబ్బా, నువ్వు తెలివి కల్లా ఆడిదానివేనే. ఇలా నువ్వేం తింటావు చెప్పు? చిన్న సెకల్ ఎవరా నీలా? నాకు కాదు, మా అక్క వస్తాను కదా, ఒక కోనిదేపో. కోడా? కోడి ఎందుకే? ఒక్కతేనే 4 గుడ్లు తెత్తది. ఏంది గుడ్లా? మనం కూడా మంది సోమవారం మనం మంగళవారమా? నడు తేపో. మా తెత్తది. అయ్యో, ఇగో కరెంట్ పోయినాక గేట్ వాళ్ళు తిప్పిరా. సరే తిప్పుతా. మర్చిపోయావా? ఇంత నువ్వు మరిచిన మర్తావు. పోతానా? పో. నీ అవ్వ ఇక పొలం దున్నిపియాలే. వానలు పడ్డాయి అనుకో, పని సాగదిగా. నా పిల్లం సద్దిలా ఏం కూర తెచ్చిందో ఏమో. అబ్బా సామిరంగా, చేన్లల్లా పెరుగు మిరపకాయ కొరుక్కొని తింటుంటే నా సామిరంగా. నీ అవ్వ అడవిలా గొడ్డుకారమైన మటన్ లెక్క కమ్మగా పోతుంది, ఇంత అంటే పోతుంది. అదే ఇంటికాడ మటన్ అయినా తినం, గట్టనే ఉంటది. అంటే ప్రకృతి వచ్చిందా? ఏమైంది మోటార్కి? ఇయాలా ఎంత వచ్చిన మోటార్ వస్తలేదు. ఈ కప్ప మూతోడు ఎటు పోయిండో, యాళ్ళకి తప్పిస్తాడు. దున్నిన దూడలల్చి పండుకున్నయే మొగల మారి పోయారి వని పొలం ఓడవదెందుకే, మొగల మారి పోయారి పొలం ఓడవదెందుకే. మా దున్నినావు గాని ఇక రాదు. ఏందే అత్త నాగరాదు? ఏందే ఏమో ఏగిత్తంగా విలువబడుతుంది. అప్పటి సంది మోటార్ ఒత్తుతానా, అస్సలు నడతలేదు. ఏంది నడతలేదా? నేనైనా కావాలని అంటానా, నువ్వే ఒత్తి చూడిగో. అబ్బా పొద్దుగాల మంచిగా నడిచే కాదే, ఇప్పుడు ఎందుకు నడతలేదు? నీ అక్క అందరు మోటార్లు పోతానాయి, మనది పోతలేదు. ఏమైంది? వస్తారా జరుగు వస్తూ. అవునా, మీ అన్నలు డబ్బకాడేమో చదువుతుర్రు, చూస్తున్నావా? వాళ్ళు చదివితే నీకేందే? నీ అక్క ఫోన్. అట్లనా? మనంత రోజే మీ అన్నకు చదువుడు ఆడకత్తదా ఏంది? అట్లనా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయంటావే? యుద్ధం గిట్ట చేయంటావా మా అన్నతోని?
నువ్వు గద్దం చూస్తేనే గజ్జు అంటావు ఇంకా యుద్ధం చేస్తావా నువ్వు నాడు చూద్దాంపా ఆగే ఏది పెడతాది అనద్దు బ్లూ కలర్ దా నాను అగో ఏంది అన్నానేమో షాటర్ సదర పడుతుంది ఆ పనిలేక చదువుతాన్రా అయ్యో మందలు ఇచ్చినందుకే మసల పడితే ఏంది మరి లేకపోతే ఏంది అప్పటి సంది మోటార్ నడతలేదని మేము తనలాడతా అంటే ఏమైంది అని దీర్ఘం తీసి అడగబడితివి అయ్యో అట్టుగానే ఇచ్చుకోపోబడుతుంది అడిగినందుకే అరిగిపోయిండని మోడు నీ అక్క మీ ఆడోళ్లకు అడవి తెలియదు ఇల్లు తెలియదు అనే ఎక్కడ పడితే అక్కడ నొల్లి పెట్టుకున్నాడేనా లేకపోతే ఏందన్నా మా అంత వచ్చేసరికి మోటార్ చదువుతావు నువ్వు ఆ నీ పొలం ఎండ పెట్టానని మోటార్ చదువుతాన్రా నాకు పని ఆ పాట ఆయన నా ఎంబడి ఎప్పుడు జొర్రు రేఖ చదువుతావేంద్రా యో అన్నా మంచిగా మాట్లాడు ఏమైందన్నందుకే పిల్ల మొగలు ఒకటే ఎగురుతారు మీరు అవి చూసినావా ఎట్లా మాట్లాడతానో పెళ్ళ మొగుడట చిన్న పెద్ద తేడానే లేదు ఆ తేడాల గురించి నువ్వేం మాట్లాడాలి ఇక ఏంద్రా అదే చికెన్ సెంటర్ సీన్ అని ఉండడం మరి ఎటన్నా వేయండు ఏంద్రా అగో ఈ శంకర్ బావు లింగరాజ్ బావు ఏంది గట్ల కొట్లాడుకుంటారు ఏ బావా ఆగురే ఏం కనబడతారు ఆగురే ఏదే ఆగురే ఏందేమో దుడ్డ లెక్క కొట్టుకుంటారు ఏం లేదురా మామడ్డి ఏమైంది అని అడిగినందుకు పిల్ల మొగలు గాడుపు లేచినట్లు లేపుతారు రా నా మీదకి తప్పు కదా అట్లా లేవద్దు అన్ని తెలిసినవునిగా శంకర్ బావను నువ్వేమైనా తప్పప్పుడు చెప్పేందుకు మేకమూతోడా అగో గీ ఊరుకులాట్నే వద్దంటున్నావు అయ్యో నువ్వు కోరా అక్క ఏదో కోపంలో నడితే ఇక బాబామరైతే గాయంటాడా చూసినావే వానికి ఓపిక ఎత్తుందో ఇక నాకు అది పుట్టుకతో నచ్చింది కానీ అసలు ముచ్చటేందో చెప్పుర్రే పాడై నాకు పంచాయతీ చెప్పింది మనసు పట్టది ఏం లేదురా మీ అక్క మోటార్ వేసేదానికి వచ్చింది అత్తలేదంటే నేను కూడా వచ్చిన ఇద్దరం చదువుతుంటే పెళ్ళ మొగలొచ్చి ఏం చదువుతాను అన్నా అంటే కోపం రాదా రమేష్ చెప్పు సరే తీయే కొట్లాడితే మోటార్ నడతా అదే అన్నదమ్ములు అంటే ఎట్లా కలిసి ఉండాలి ఏదో సార్ అలుముకోర్రి ఆగంలో మేముంటే అలుముకోమంటావేంద్ర పక్కోడా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యో అలాయ్ బాలాయ్ తీసుకుంటే ఎన్ని కోపాలున్నా పోతాయంటారు అలుముకోర్రి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే దారి ఏదో చూసిరా ఇప్పుడు ఎంత మంచిగున్నది ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దారి నీ అక్క వీళ్ళు నాకు మంచిగా దొరికిరు మోటార్కు మైసమ్మ పట్టిందని చెప్తా అయితే బావలు అంత మంచిగా ఉన్నది కానీ నాకు ఎందుకో మీ మోటార్కు మైసమ్మ పట్టింది అనిపిస్తుంది ఇన్నవారా మొన్న వరి గోయంగా మైసమ్మ కోడిని కోద్దామంటే ఎందుకు తీయన్నా అన్నావు ఇప్పుడు మంచిగా అయిందా మోటార్ కు మైసమ్మ పట్టుకున్నది నేనే వద్దన్నా తేప మరి కోతాం కోసుడు కాదే మోటార్ మీకెళ్ళి ఇట్లా తిప్పిడిచి పెట్టాలి అంతే వారి తిప్పిడిచి పెట్టుడు ఎందుకురా కోసుక తింటే అయిపోతుంది కదా మీ మైసమ్మ నీసు కొట్టుది కాదే ఇక తల్లికి మొక్కి ఆ జీవిని ఇడిచిపెట్టాలి గంతే మరి ఊళ్ళో పోయి కోడిని ఎవరు తేవాలి ఇప్పుడు ఊళ్ళో పోయి తెచ్చుడు ఎందుకురా మన కొట్టంలో బాయిలర్ కోడి ఉన్నది కదా మన కోళ్ళతో పాటు పోయి తేపో ఏ మీరు దమాయించుకోకుర్రే నేనున్నగా నేను తీసుకొత్తది సరే మరి పోయి తేపోరా చెత్తా సరుపా లేరేంది ఎటు తాళం వేసిరు మా చెల్లె చూసినావా రమ్మన్నది ఇద్దరికిద్దరటో వేరు ఫోన్ అన్న ఎత్తా మరి ఈయన మా ఊడికి ఓడికేండో నన్ను అన్నాడు అగో నేను అనుకుంటూనే ఉన్నా మా అక్క ఫోన్ చేస్తానుగా. హలో అక్క ఏడవేర్రే రమ్మని ఇద్దరికిద్దరు తాళం వేసి పేర్రు పొలం కదా ముందట పని ఉంటే వచ్చినాం అక్క. అత్తనం దనం రాన్రి ఎండకంత పానం అంతేటో అవుతుంది. అత్తునం ముత్తమని సేపటి నీ ముంగటుంటక్క. సరే రారి తొందర అత్తునం ముందు
నీ అక్క కోడి ఎట్లుందో మరి వాటగానే ఉందో. అగో నువ్వు ఇంకిన తిరుగుతావు తర్రమ్మకు పోడా. తిరుగుడు కాదే, కడుపులంతా కలుపుకున్నట్టయింది. నువ్వైతే వా, నేను పట్టుకొని వస్తా. అడా మా అక్క వచ్చిందట జల్దిరా. ఏ అత్తపోయే, మంచి పెద్ద కొనే పట్టుకత్తపో. ఏం కొని తెస్తావో ఏమో పో. ఏ పెద్దపాయే. నీ అక్క ఇడు కోడి తెస్తానని అటైపోయింది కదా, లేని అనుమానం పెట్టిండు. అగో అగో వస్తాడుగా. అటే పోతున్నారా? కోడి పాడే దొరకలేదే, ఇక 2 కాళ్ళు అందుకునే వరకు గప్పుడు దొరికింది. మా దొరకవచ్చినావు గాని పో తింపు పో. తింపుతా. శంకర్ బా, నింగరాజు బా, ఇరారి తింపుదాం. మైసవ తల్లి బాంచను, ఎప్పుడు వరి కోసిన నీకు తప్పకుండా కోడి పిల్లను కొత్తాం, క్షమించు తల్లి. ఇక మొక్కిరు కదా, నేను ఇక అక్కడ దూరం పోయి కోడిని ఇడిచిపెట్టి ఇంటికి పోతా. ఒక్క అర్ధగంట ఆగి వస్తుడు మోటరా. అర్ధగంట ఎందుకురా? మైసవ తల్లి కోపం చల్లారన్నంటే అర్ధగంట టైం పడుతుంది ఎరికేనా? ఇచ్చి పెడతావు కదా మరే. అంటే ఏమన్నా అనుమానం అయింది నా మీద? సరే మరి మీరే ఇచ్చి పెట్టుకొని రాపోరు. అద్దద్దురా, నువ్వే విడిచిపెట్టు, వాళ్ళు గట్టినే అంటారు, మీరు సప్పడ కూకోరి. మరి లేకపోతే ఏందే, నేనేమన్నా ఇది ఇంటికి కొంత ఇట్లా కోసుకొని తింటాను ఏంది? మా ఇంటికి చుట్టాలు ఇట్లా అత్తే పట్టుకపోతానా? నీ అవ్వ గంత దైద్రపు గాడిద కొడుకుంటున్నారా? తింపేసిన కోడి తిన్నదందుకు నీ గురించి మాకు తెలుసురా. మరి ఏదో నేను మనోళ్ళు కదా అని హెల్ప్ చేద్దామనంటే నన్నే అనుమానిస్తారు. చెయ్యి పో, హెల్ప్ అయిపో. సరే పోతానా మరి. పో అర్ధగంట. అర్ధగంట అన్నాడుగా, గడ్డి కోసుకో తప్ప. ఇంకో పై బాపు దంప. అది నీకు ఇంకో ముక్కే రాదే, ఆ కూరంతా ముక్కలో పెట్టుకుంటావా? అగో ఎత్తలేనా అంటే అగో పంటలేవు. సాల్తీ పిల్లగా మాసాలు. అవును ఈ పిల్లగా ఏడు తెచ్చినావు కోడిని కమ్మగుంది కూర. ఇక మా భార్య లెక్కత్తందంటే మంచి కోని పట్టించిండు చికెన్ సెంటర్ సీనన్న. అయితే మనగాని పిల్లగా అదినే చెల్లకు 50,000 ఇచ్చిన, మళ్ళీ ఎప్పుడు ఇస్తావేమో మరే. అయ్యో అదినే, అడ్ల పైసలు రాగానే ఇస్తాం. ఏమంటాయి సరూపా? గంటే గంటే మీ అన్న మళ్ళా దుబాయ్కి వెళ్ళి ఫోన్ చేస్తాడు. మాట రానిచ్చుకోము గట్లా. ఇంకా కూర అయ్యాయి అది నాకు మాసాలు అంటానా ఇంకెటానాలే. ఓ ఎంత పాడుగాను. అర్ధగంట అవుతుందిగా అని విలువ మోటార్ వస్తుందా? పిలుతా ఆగు. ఓ లింగరాజు, మీ అన్న రమ్మంటాడు, అర్ధగంట అయింది కదా, మోటార్ వస్తుందా? వస్తాను. అవునే పా, మోటార్ అటు వస్తుందా? సరే పోదాంపా. ఇట్లా వేసిన మోటార్ ఘోరంగా ఉన్నది ఎట్లయ్యా. అడు ఏంద్ర చూస్తాను ఒత్తు. నేను వస్తాను, నువ్వే వస్తు. అది నడవకపోతే నువ్వు నన్ను అంటానుగా. అబ్బ కొడుకు, ఈ భయం ఎప్పటి నుంచో ఉంటే మోటార్ నడవబోవు నారా. మీ లొల్లికి నా జల్లెడా ఎప్పటికి లొల్లా జరుగురి, నేను వస్తుతా. నీ అక్క పోతలేదు గానే కోడిని కూడా కొత్తిమి. జరుగు, పురుక్కుంటూ వస్తాను. ఏమైంది? పోతలేదు గానే. ఫీజులు ఇట్లా మంచుకున్నావు చూడు ఒకసారి. నీ అక్క ఫీజులు నిన్ననే ఎత్తి కాదే కొత్తాయి. ఏమైందిరా పురుక్కుంటూ వస్తున్నావు? ఏమైంది? పోతలేదు.
ఇంద్రేమో ఇద్దరు అన్నదమ్ములు మోటార్ కాడ మొత్తుకుంటారు. మొత్తుకునుడు కాదు బావా, మోటార్ పోతలేదు. కాలిపోయింది ఏంది? కాలిపోవుడు ఎక్కడిది రావులా, మబ్బుల మంచిగా నడిచింది కదే. గా బక్క రమేష్ గారు వచ్చి మీ మోటార్ కు మైసమ్మ పట్టిందంటే కోడిని కూడా దింపేసినాం బావా. ఏ ఒకరి మోటార్ మషం పడుతుంది అదేనా? చూడే బావా. చూస్తున్నా. అరే వైరస్ పోయింది కాదు? ఏంది వైరస్ పోయిందా? అబ్బా బక్క రమేష్ గా ఎంత పని చేస్తుందిరా. ఖతం, టాటా, గుడ్ బై.